మామూలుగా ఇలాంటి చైల్డ్హుడ్ ఉన్నప్పుడు పిల్లలు ఎదిగే క్రమం ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి మైండ్లో ఒకటి బలంగా పడిపోద్ది. అంటే సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా, మనం పెళ్లి చేసుకోవద్దు, పెళ్ళి అనే వ్యవస్థ మీద ఒక రకమైన ఇది వస్తుంది, ఒక యాంగిల్ వస్తుంటుంది. అది మీలో రాలేదా? అది యాక్చువల్లీ నేను మ్యారేజ్ చేసుకుని కూడా వితిన్ 2 monthsలో మ్యారేజ్ చేసుకున్నాం మేము ఇద్దరం. అమ్మాయి నాకు లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ చెన్నైలో అనుకోకుండా చేసుకున్నాం. అండ్ షీఈ్ రిచ్ ఉమెన్, ఆమె రిచ్, వెల్ వర్స్డ్. సో ఆమెకు ఏం చెప్పానంటే, నేను మాత్రం చూసుకునే పొజిషన్ లేకపోతే కనుక నువ్వన్నా చూసుకునే పొజిషన్ ఉంటేనే నీకు పిల్లలు, లేకపోతే నాకైతే ఇంట్రెస్ట్ లేదు పిల్లలు అని చెప్పాను. షీ వాజ్ ఇంట్రెస్టెడ్, నో నాకు కావాలి అని. సో అట్లా మాకు బాబు పుట్టాడు. మేము 6 yearsలో 6 months కూడా కలిసిలేము. ఇప్పుడు 1 monthకి ఒకసారి గొడవ అయ్యేది, వర్కౌట్ అయ్యేది కాదు. ఆ బాండింగ్ వల్ల కొంచెం ఉండాల్సి వచ్చింది. ఒక స్టేజ్ వచ్చేసరికి నేను డిసైడ్ అయిపోయాను, ఎందుకంటే నా కెరీర్, నాకు సినిమా కన్నా ఇది ఎక్కువ కాదు. సినిమా ఈజ్ మై ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్. ఓకే, సినిమా కన్నా నాకు ఏది ఎక్కువ కాదు, సినిమా నా లైఫ్, నా ప్రపంచం ఇకపైన అని ఆమె క్లారిటీ ఇచ్చాకే మేము విడిపోవడం జరిగింది. మెచ్యూర్గానే విడిపోయాము. ఓకే. బాబు కూడా టచ్లో లేడు? బాబుతో కూడా టచ్ అంటే ఒకసారి తీసుకొచ్చింది ఫాదర్స్ డే రోజు. నాకైతే ఫీలింగ్ కలగలేదు, అదే చెప్పాను, నాకైతే ఫీలింగ్ కలగలేదు. నా ఫాదర్ గ్రేట్ అనిపిస్తుంది ఇప్పుడు. మేబీ నేను మెషిన్ అయిపోయి ఉండొచ్చు. ఓకే. తను వేరే పెళ్లి చేసుకున్నా? లేదు, ఇంకా లేదు. ఓకే ఓకే. తను ఏంటి, తమిళ అమ్మాయా తెలుగు అమ్మాయా? తను తమిళ అమ్మాయి, తను అడ్వకేటు. అప్పటికే పెళ్ళప్పటికే అడ్వకేటా? లా చదివింది, అడ్వకేటు. నేను పర్సనల్ లైఫ్ ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేయడానికి. సినిమా గురించి మాట్లాడి నాకు ఓన్లీ సినిమా ఆర్ మై పర్సనల్ లైఫ్, ఏదో నలుగురికి ఇన్స్పిరేషన్ అవుతుందని అది షేర్ చేశాను. కానీ ఓకే, నా ఫ్యామిలీ లైఫ్ అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు. అండ్ మా 4 గోళ్ల మధ్య, మా ఇద్దరి మధ్య ఏం జరిగిందో మాకే తెలుసు కాబట్టి ఓకే, దాన్ని మనం డిస్కస్ చేయడం కూడా వేస్ట్. ఓకే. అండ్ అంటే ఓకే, ఇప్పుడు నా పెళ్లి వ్యవస్థ మీద మీ అభిప్రాయం అంటే అదొకటి చెప్పు. పెళ్లి వ్యవస్థ తప్పని నేను అన్నాను, నేను పాజిటివ్గానే ఆలోచిస్తాను. పెళ్లి వ్యవస్థనే తప్పని నేను అన్నదు. కంపాటబిలిటీ ఉంటే కలిసి ఉంటారు, లేకపోతే లేదు కాదు. ఓకే ఓకే. అండ్ క్రికెట్ నేర్చుకున్న టైంలో ఎంత, ఒక 1 year? 1 year. ఆ 1 year టైంలో ఏమన్నా ఆ క్రికెట్ టైంలో ఏమైనా ఇన్సల్ట్స్ ఏదైనా అలాంటివి ఏమైనా జరిగాయా, ఏమైనా ఇన్సిడెంట్స్? చాలా ఇన్సల్ట్స్. అంటే ఈయన ఎంఆర్బీకి రాకముందు చాలా ఇన్సల్ట్స్. ఎందుకంటే నాకు దాని వెనక సైన్స్ తెలియదు, క్రికెట్ వెనుకున్న సైన్స్ తెలియదు. ఓకే. ఒక పిల్లోడు, చిన్న పిల్లోడు నాకన్నా బాగా ఆడేవాడు, బ్యాటింగ్ బాగా చేసేవాడు. ఎలా చేస్తున్నాడు అంటే, ఇప్పుడు ఆన్ ద రైజ్ కొట్టేవాడు షార్ట్స్. ఆన్ ద రైజ్ ఎట్లా కొడుతున్నాడు, నేను ఎందుకు కొట్టలేకపోతున్నాను అని అడిగేవాడిని వేరే కొలీగ్స్ని. ఆయన హైట్ వల్ల అట్లా కొట్టగలుగుతున్నాడు అనేవాడు. వాళ్ళకు కూడా తెలియదు. సో ఏంటంటే వాళ్ళ క్రికెటర్స్ ఎట్లా అంటే, హౌ దే ఆర్ ఎలిగెంట్ క్రికెటర్స్ అంటే, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆడి కొంతమందికి సబ్కాన్షియస్ మైండ్లో తెలియకుండా టెక్నిక్ వచ్చేస్తుంది. ఓకే. అలా కొంతమంది గిఫ్టెడ్ ప్లేయర్స్ ఉంటారు. చెప్పండి. అలా గిఫ్టెడ్ ప్లేయర్స్ ఉంటారు కొంతమంది, కానీ వాళ్ళకు కూడా సైన్స్ తెలియదు దాని వెనుక. ఎంఆర్బీకి వచ్చాక ఆయన చెప్పింది ఏంటంటే, పెద్ద పెద్ద ప్లేయర్స్, టాప్ ప్లేయర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా సీజన్ మొత్తం 14 matches అయితే ఒక 50 కొట్టేవాళ్ళు. ఆ ఒక 50కే వాళ్ళ క్లాప్స్. మా దాంట్లో 14 matches అయితే. సో మనం అసలు ఒక మ్యాచ్ ఆపర్చునిటీ కూడా దొరకదు మనకి, అలా ఉండేది. అలాంటి సిచ్యువేషన్ వచ్చిన పర్సన్ ఎంఆర్బీకి ఏం చేశాడంటే, 0 నుంచి స్టార్ట్ చేయించాడు అందరిని. బేసిక్స్, ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్, బ్యాక్ ఫుట్ డిఫెన్స్, ఫ్రంట్ ఫుట్ డ్రైవ్, బ్యాక్ ఫుట్ డ్రైవ్, స్వీప్, స్క్వేర్ కట్, ఇలా అన్ని రకాల షాట్స్ని బేసిక్స్ నుంచి, షాడో నుంచి నేర్పించాడు మాకు. నేర్పించడం వల్ల అందరూ ఈక్వల్ అయిపోయారు. అందరూ ఈక్వల్ అయ్యి ది బెస్ట్ బయటకు వచ్చారు. అంటే ఆయన క్లాసెస్ ఫాలో అయిన వాళ్ళలో ది బెస్ట్ బయటకు వచ్చారు. సో అలా నేను కూడా బయటకు వచ్చాను. నేను గల్లీ క్రికెట్లో ఆడిన నా పొటెన్షియల్ బయటకు వచ్చింది. అంటే ప్రొఫెషనల్ క్రికెట్కి సింక్ అయింది. ఓకే. బికాజ్ ఐ కుడ్ లెర్న్ ద సైన్స్ బిహైండ్ ఇట్. అప్పుడు నేను క్యాప్టెన్ అయ్యాను. అదే ప్లేయర్స్ నా కింద నా క్యాప్టెన్సీలో పనిచేశారు. వాళ్ళ సీనియర్ నెట్లో ఉండేవాళ్ళు, నేను సబ్ జూనియర్ నెట్స్లో ఉండేవాడిని. సో నేను అక్కడికి వెళ్ళడానికి రీజన్ ఎవరు అంటే ఎంఆర్బీ. ఓకే ఓకే ఓకే. సో నేను తెలుసుకుంది ఏంటంటే, ఈ సైన్స్ ఏదైతే ఉందో, ప్రతి దాని వెనక ఒక సైన్స్ ఉంటుంది. మ్యూజిక్ వెనక కూడా సైన్స్ ఉంటుంది. దాని వెనక కోర్ సైన్స్ తెలుసుకుంటే మనిషి ఏదన్నా సాధించగలడు. వాడు అనుకున్న డ్రీమ్స్ చేజ్ చేయాలంటే, వాడి పొటెన్షియల్ బయటకు రావాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి, ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండాలని ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఓకే ఓకే ఓకే. ఇండస్ట్రీకి వచ్చాక ఏంటి అంటే, నాకు తెలిసి అసలు ఏమాత్రం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ మాత్రం వరకు వచ్చారంటే డెఫినెట్గా ప్రాబ్లమ్స్ క్రికెట్లో ఎలా ఫేస్ చేశారో ఇక్కడ కూడా అలా ఫేస్ చేసి ఉంటారు. ఓకే, మన మెయిన్ సబ్జెక్ట్ సినిమా కాబట్టి ఏంటి అక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? సినిమాకి నేను ఫస్ట్ వచ్చినప్పుడు కొన్ని షూటింగ్స్కి వెళ్ళేవాడిని, జూనియర్ ఆర్టిస్ట్ కింద షూటింగ్స్కి పోయేవాడిని. షూటింగ్స్ ఎలా జరుగుతాయి తెలుసుకోవాలని. ఓకే. వెళ్తే
అక్కడ వీళ్ళే ఉండేవాళ్ళు ఎక్కువ మంది, ఫీజులాయే లేకపోతే స్లైస్కర్ వీళ్ళే ఉండేవాళ్ళు, డైరెక్టర్లు కెమెరామెన్లు వాళ్ళు మాట్లాడుకునేది కూడా ఇది కట్ చేసి ఇలా చేద్దాం, డిజాల్వ్ చేద్దాం, ఆ లైట్లు ఇన్ని లైట్లు వచ్చే చుట్టూ లైట్లు, మేకప్లు, ఆ హీరోయిన్, ఆ జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ప్రతి ఒక్కరు మేకప్లు ఇంత రాసేవాళ్ళు. నాకు అర్థమైంది ఇలా ఎందుకు చేస్తున్నారు సినిమాలు, ఇంత ఈజీగా తీసేస్తున్నారు ఏంటి, డైరెక్టర్ కూడా ఇలా చెప్పేస్తున్నాడు, కెమెరామెన్ తీస్తున్నాడు, లేకపోతే ఫైట్ మాస్టర్ వస్తున్నాడు ఆయన తీస్తున్నాడు, ఈయన తీస్తున్నాడు, వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు, అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా మాట్లాడేసుకుంటున్నారు కింద. ఇలా ఫైనల్గా సినిమా పేరు ఆ డైరెక్టర్ పేరు వస్తుంది, సో అండ్ సో ఫిల్మ్ అని చెప్పి. ఇది ఇంతమంది పని చేస్తున్నారు, ఆయన క్రియేట్ పోతుంది ఏంటి నాకు అర్థం కదా. ఆయన ఇవన్నీ చేయాలి కదా, ఇవన్నిట్లో దూరి ఆయనకు నాకు ఇలా కావాలని చెప్పి ఆయన చేయాలి కదా అనే ఒక ఆలోచన వచ్చింది నాకు. వచ్చి మేబీ నేను సినిమా తీస్తే కనుక ఇంత సింపుల్గా తీయకూడదు, నేను ఇంత తరోగా ప్రతి దాని వెనక ప్రతి దాంట్లో దూరి నాకు కావాల్సిన విజన్, ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ని, ఎవ్రీ ఫ్రేమ్ని నేను తీసుకురావాలి అని ఒక ఐడియా నాకు కలిగింది బికాజ్ ఆఫ్ ఎంఆర్ బేగ్. ఎంఆర్ బేగ్ లెసన్స్ని నేను నేర్చుకున్న స్టూడెంట్ని ఇక్కడికి వచ్చి ఈ ప్రపంచాన్ని చూశాను కాబట్టి నేను ఇలా ఉండకూడదు, నేను డిగ్ చేయాలి అని చెప్పి అక్కడ డిగ్గింగ్ స్టార్ట్ చేశాను. ఓకే 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 చూశారు. తర్వాత ఏంటి, ఎట్లా ఎక్కడెక్కడ పెద్ద పెద్ద వాళ్ళని ఎవరైనా అప్రోచ్ అయ్యారు? తర్వాత నేను షార్ట్ ఫిల్మ్ చేశాను, నేనే ఓన్గా షార్ట్ ఫిల్మ్ చేశాను. నా ఫాదర్కి వెళ్ళి చెప్పాను, ఓకే నాకు ఇంత కావాలి, నేను షార్ట్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నాను, నేను వెళ్ళాలనుకుంటున్నాను అంటే ఆయన కూడా అన్కండిషనల్గా వదిలేశాడు. అప్పటికే సర్లే ఓకే సపోర్ట్ చేశాడు. హీ హ్యాడ్ మనీ, ఓకే 70,000 80,000 ఏం పోతుంది అని చెప్పి ఓకే అని సపోర్ట్ చేశాడు. అప్పుడు నేను ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి యాక్టర్స్ ఎవరున్నారు, అప్పుడు నేను జూనియర్ ఆర్టిస్ట్గా ట్రై చేసినప్పుడు నాతో పాటు ట్రై చేసే యాక్టర్లు ఉండేవాళ్ళు, కంపెనీ యాక్టర్స్ కింద వెళ్ళేవాళ్ళు మేము. వాళ్ళందరినీ తీసుకొని నేను షార్ట్ ఫిల్మ్ చేశాను. అందులో నేనే యాక్ట్ చేసి, నేనే సినిమాటోగ్రఫీ చేసి, మ్యూజిక్ వచ్చి అప్పట్లో నాకు మ్యూజిక్ రాదు. ఏఆర్ రెహమాన్ది వారియర్స్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్ అని ఒక సీడీ దొరికేది అప్పట్లో, చైనీస్ ఫిల్మ్ది. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుండేది, అది లాస్ట్ ఆఫ్ మోహికన్స్. ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తీసుకుని దానికి అటాచ్ చేసి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ షార్ట్ ఫిల్మ్ అప్పట్లో 2004లో చేశాను షార్ట్ ఫిల్మ్. 2004లో షార్ట్ ఫిల్మ్స్ ఎలా ఉండేయంటే ఇంకా కల్చర్ రాలేదు అప్పటికి, ఈ డిఎస్ఎల్ఆర్లు ఎస్ఎల్ఆర్లు రాలేదు, మామూలు కెమెరాలు ఉండేవి, చిన్న హ్యాండీ కెమెరా లాంటి కెమెరాస్ ఉండేవి. అంత ప్రొఫెషనల్గా అంత సినిమాటిక్గా ఎవరు తీయలే. నేను చాలా కష్టపడి దాన్ని కూడా ఒక 6 months 7 months టైం వెచ్చించి నేను అనుకున్న అవుట్పుట్ వచ్చే వరకు వెయిట్ చేసి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మళ్ళీ డిగ్గింగ్ చేసి నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేసి అది పట్టుకొని నేను ఇండస్ట్రీకి అప్పుడు ఎంటర్ అయ్యాను ఒక డైరెక్టర్గా. చిన్నప్పటి నుంచి నాకు ఎలా ఉండేదంటే, క్రికెట్ ఆడినప్పుడు కూడా, మా గల్లీ క్రికెట్ ఆడినప్పుడు చిన్న చిన్న పిల్లలందరినీ నా టీంలో పెట్టుకుని, నా ఏజ్ గ్రూప్ వాళ్ళందరినీ ఒక టీం పెట్టి వాళ్ళతో ఆడేవాళ్ళు. ఓకే, చిన్నప్పటి నాకు అలా ఇష్టం. వీక్ టీంతో స్ట్రాంగ్ టీంతో ఆడాలి, వీక్ టీంని నేను రిప్రజెంట్ చేయాలి, నేను క్యాప్టెన్ చేయాలి వీక్ టీంకి. ఓ 10 మ్యాచ్ల్లో 3 గెలిచినా చాలు, మనం గెలిచినట్టే, సైకలాజికల్ విన్ అయినట్టు. ఒకటి గెలిచినా సైకలాజికల్ మనం గెలిచినట్టే. అలా ఉండేది నా చిన్నప్పటి నుంచి. నా ఛాలెంజింగ్ ఎలిమెంట్స్ అన్న, ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అన్న బాగా ఇంట్రెస్ట్. నేను అప్పుడు ఇండస్ట్రీకి ఆ షార్ట్ ఫిల్మ్ పట్టుకుని ఎలా వచ్చానంటే, వడ్డే నవీన్, దాసరి అరుణ్ కుమార్, అలెగ్జాండర్ వల్లభ, ఎవరు కేఎస్ రామారావు గారు అబ్బాయి, వీళ్ళని స్టార్లను చేద్దామని వచ్చాను. తారక రత్న, వీళ్ళని అప్రోచ్ అయ్యి, వాళ్ళకి మంచి డైరెక్టర్ దొరుకుంటాడు, నేను అప్రోచ్ అయితే నాతో సినిమా చేస్తారు, వాళ్ళని స్టార్ని చేద్దాం, ఇప్పటివరకు ఎవరు చూపించిన కోణంలో వాళ్ళ పొటెన్షియల్ని చూపిద్దాం అని చెప్పి నేను వచ్చాను ఇండస్ట్రీకి.